ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. బ్యాక్ టు మై ఛానల్ దేవ్ కంటెంట్. గైస్, మనకి పుష్ప ట్రైలర్ అనేది 17th of November రిలీజ్ అయింది కదా. అందులో ఒక సీక్రెట్ ఎలిమెంట్స్ అనేది మనకి క్లిప్స్ వైజ్ గా చూసుకుంటుంటే, అందులో మనకి ఒక క్లిప్ అంటే 0.25x లో పెట్టుకుని చూసుకుంటే మనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్స్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెంటేషన్స్ ఉంటాయి మనకి. అందులో మెయిన్ గా వచ్చేసి సో మొత్తం అంతా ఎర్రచందనంతో ఒకరిని కాలుస్తారు, అది ఎవరు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి జాతర ఎపిసోడ్లో శ్రీవల్లి ఎందుకు అల్లు అర్జున్కి ముద్దు పెట్టింది పుష్పకి. అండ్ థర్డ్, జాలరెడ్డి బయటకు వచ్చాడా. ఫోర్త్, సునీల్ ఇంకా అనసూయ ఏం చేస్తారు ఈ పుష్ప 2లో. అండ్ నెక్స్ట్ మన షికావత్ సార్ గారు ఏమవుతుంది, ఎంతవరకు వెళ్తాడో అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం అంతా ఫుల్గా చూడండి. క్లిప్ టు క్లిప్ వైజ్ నేను ప్రతిదీ మీకు చూపిస్తూ ఉంటాను, ఇక్కడ ఈ సీన్ జరుగుతుంది, ఇక్కడ ఈ సీన్ జరుగుతుంది అని. సో డోంట్ స్కిప్ టు ద వీడియో. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో కంటెంట్ నచ్చితే మీరు లైక్ చేయండి అండ్ ఇంకా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీకు ఎలాంటి కామెంట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ డౌన్ చేయండి. అక్కడ మన ఎంపీ గారు, రావు రమేష్ గారు, సునీల్ గారు అండ్ నెక్స్ట్ మిగతా పొలిటీషియన్స్ అందరూ ఒక హట్ టైప్లో ఉంది కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో. సో ఈ హట్ ఒక శ్మశాన వాటికలో ఎర్రచందనంతో ఒకరిని కాలుస్తారు, అది ఎవరు. నా దృష్టిలో ఏమనుకుంటున్నానంటే, సో పుష్ప చచ్చిపోయాడు అని చెప్పి సునీల్ గారితో నమ్మించి, సో అంటే మనకి సంవత్సరం క్రితం వేర్ ఇస్ పుష్ప అని చెప్పి మనకు ఒక సాంగ్ లాంటిది రిలీజ్ చేశారు, అంటే ఒక ట్రైలర్ వర్షన్ లాంటిది. ఆ ట్రైలర్ వర్షన్ లో కూడా మనకి పుష్ప చాలా మంది చనిపోయాడు అని చెప్తానే ఉంటారు. సో ఇది ఖచ్చితంగా పుష్ప పార్ట్ 1లో వస్తుంటది. అంటే స్టార్టింగ్ సీనే మనకి స్టార్ట్ అవుతూ, అంటే వేర్ ఇస్ పుష్ప అన్న దాంతో స్టార్ట్ అవుతూ ఇట్లా కోయిన్సైడ్ తో మళ్ళీ ఒక స్టోరీ చెప్పుకుంటే వెళ్తారు. సో లాస్ట్ టైం కూడా మనకి మన మొండి సింగ్ గారు స్టోరీ చెప్పుకుంటూ వెళ్తారు కదా. సో అలాగే ఇందులో కూడా ఒక స్టోరీ చెప్పుకుంటూనే వెళ్తారు. ద స్టోరీ ప్రెజెంటేషన్ పార్ట్ 1లో ఏమైతుందో పార్ట్ 2లో కూడా ద సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ అని కానీ ఇవే ఉంటాయి. సో ఇలా ఆలోచించుకుంటుంటే మనం ఈ పుష్ప 2 ద రూల్ అనేది ఒకళ్ళు ఇలా ఒక దాంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది, ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. సో అలాగా సో పుష్ప అనేది చచ్చిపోయాడు అని చెప్పి మొత్తం అందరూ ఎర్రచందనంతో కాలుస్తారు. సో ఇది మేజర్ ప్లాట్ పాయింట్ అనమాట స్టోరీ నడవడానికి. ఫస్ట్ అది అంటే సో వేర్ ఇస్ పుష్ప అనే దానికి దీనికి ఖచ్చితంగా ఇంటర్లింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి శ్రీవల్లి జాతర సీన్ లో మన పుష్పకి వచ్చి ముద్దు పెడుతుంది అమ్మవారి గెటప్ లో ఉన్నప్పుడు. ఆ అమ్మవారి గెటప్ లో ఉన్నప్పుడు అది ఊహ అని చెప్పి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, కాదు నిజంగానే ముద్దు పెట్టింది అని చెప్పి అది ఉన్నారు. అసలు యాక్చువల్గా ఏంటంటే శ్రీవల్లి ఖచ్చితంగా ఈ సినిమాలో చనిపోతుంది. సో అది మనకి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో శ్రీవల్లి అనేది చనిపోతుంది. సో దాని ఒక రివెంజ్ సెకండ్ పార్ట్ అనేది ఉంటుంది, సెకండ్ హాఫ్ అనేది ఉంటుంది. సో ఇలా దీని పరంగా ఆలోచించుకుని ఉంటే మనము ఇది మేజర్ 2 అనమాట ఇది. అండ్ నెక్స్ట్ జాలరెడ్డి వచ్చేసి బయటికి వచ్చేస్తాడు, చేతులు అన్ని లాస్ట్ టైం ఇరిగిపోయినాయి కదా కామలో ఉంది. సో ఇప్పుడు అయితే జాలరెడ్డి అయితే వచ్చేస్తాడు. జక్కారెడ్డితో ఖచ్చితంగా ఒక షాట్ ఉంటుంది, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ షాట్ లో జక్కారెడ్డి వర్సెస్ జాలరెడ్డి అయితే ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆల్రెడీ మీరు ఫస్ట్ పార్ట్ లో ఒకటి చూస్తే మనకి మంగళం సీను పెద్ద పార్టీ ఇచ్చినప్పుడు పుష్ప నార్మల్ గా వస్తాడు, కానీ అది ఐటమ్ సాంగ్ అప్పుడు సంబంధాలు ఉంటుంది. ఇప్పుడు ఈసారి శ్రీలీల చేసేటప్పుడు ఏమవుతుంది అంటే పుష్ప పార్టీ ఇచ్చి పార్టీలోకి మంగళం సీను అనసూయ గెస్ట్ కింద వస్తారు. సో ఇది అనమాట. సో చేంజెస్ అంటే ఇవే ఉంటాయి. సో అంతమించి ఇంకేం చేంజెస్ ఉండవు. సో పుష్ప ద రూల్ అంటే తన రూల్ ఉంటుంది, ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్తాడు. సో ఆ పరంగా చూసుకుంటే నేషనల్ కాదు, ఈసారి ఇంటర్నేషనల్ గా కూడా స్మగ్లింగ్ అనేది జరుగుతుంది. అంటే మనకి స్టార్టింగ్ పుష్ప 1లో కూడా చూపిస్తే మనకి ఎక్కడో సౌత్ కొరియాను జపాన్లోనూ మనకి గిటార్ తయారు చేయడం కోసం అని చూస్తారా, ఆ ప్లాట్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. అట్లా స్టోరీ కాంబినేషన్తో నడుచుకుంటూ వెళ్తూ సో మేజర్గా ఇవి మాత్రమే ఉంటాయి. సో అంటే డిస్కంటిన్యూస్ అంటూ ఏముండవు. సో నేషనల్ అనేది ఇంటర్నేషనల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంటర్నేషనల్ మనకి ఎయిర్వేస్ లో పంపించడం పోర్ట్, సో మనకి మేజర్ గా దొరికేది మనకి ల్యాండ్ ఏరియా. మనం ఎలాగైనా ఏదైనా పంపించాలంటే ల్యాండ్ ఆర్ ఎయిర్వే, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపించాలంటే.
సో ల్యాండ్ మీద అయితే అవ్వదు. సో ఉన్నది ఒకటే ఒక మార్గం స్మగ్లింగ్ చేయడానికి పోర్ట్. సో పోర్ట్ అనేది ఇక్కడ మేజర్ ఏరియా కింద ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పోర్ట్ అనేది ఏ పోర్ట్ వాడతారు అనేది మనకి చూడాలి. ఎందుకంటే మనకి తిరుపతి నుంచి దగ్గరలో ఉన్నది, చెన్నై నుంచే మాక్సిమం వెళ్తుంది మురుగన్ దగ్గరికి. సో ఆ పోర్ట్ నుంచే ఇదివరకు వెళ్తుంది కాబట్టి సో పుష్ప కూడా మురుగన్ లాగా ఖచ్చితంగా ఆ పోర్ట్ నుంచే వెళ్తుంది అని చెప్పి, అంటే ఆ పోర్టే కాదు. సో మురుగన్ చేసే పని ఇప్పుడు పుష్ప చేస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొకటి జాతర ఎపిసోడ్ లోనే ఒక క్యారెక్టర్ ఒక హాఫ్ గుండు వేసుకుని ఉంటాడు. అంటే ఒక సైడ్ గుండు ఇంకో సైడ్ జుట్టు అని చెప్పి ఒక ఈవిల్ స్మైల్ లాంటిది మీరు ఒకటి చూస్తారు అబ్జర్వ్ చేస్తే. అంటే ఏదో సాధించలేనిది సాధించాడు, ఆ గెటప్ లో ఉండి ఏదో సాధించలేనిది సాధించాడు. సో అదే అనమాట ఆ నవ్వుకు ఒక నిదర్శనం. అండ్ తన పేరు తారక్ పూర్ణప్ప. సో తన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ సీరియల్ ఆర్టిస్ట్ అనమాట తను, తారక్ పూర్ణప్ప అని అతను. సో ఇది మేజర్గా నేనైతే అబ్జర్వ్ చేసినవి. అండ్ ఖచ్చితంగా సునీల్ గారు అయితే ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటారు. సునీల్ గారు అనసూయ ఇది ఒకటి మేజర్గా నడుస్తుంది. అండ్ మొత్తం సినిమా అంతా ఇంకా ఫాయద్ ఫాజిల్ కిను, నెక్స్ట్ జగపతి బాబుకి, అండ్ నెక్స్ట్ జక్కారెడ్డికి, జాలరెడ్డికి, సునీల్ గారు అండ్ అనసూయ గారు, ఇక్కడే నడుస్తుంది సినిమా అంతా. సో సినిమా అంతా ఇక్కడే నడుస్తుంది. ఒకవేళ మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏమనిపించిందో పుష్ప 2 గురించి కామెంట్ డౌన్ చేయండి.